తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు వెనుక పెద్ద కారణమే ఉందా? పార్టీకి అధిష్టానానికి సమన్వయకర్తగా ఉండాల్సిన ఇన్ఛార్జ్ తానే ఒక సమస్యగా మారారా? పార్టీని బలోపేతం చేస్తుందని అధిష్టానం ఎంతో నమ్మకంతో దీపాదాస్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె ఇబ్బందిగా మారిపోయారా? అందుకే ఆమెను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించిందా? పాత ఇన్ఛార్జ్ పోయి కొత్తగా వస్తున్న కొత్త ఇన్ఛార్జ్ను అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుండి ఇన్ఛార్జ్ను మార్చడంపై అధికార పార్టీలో రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే దీపదాస్ మున్షిని తప్పించడం వెనక పెద్ద కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాల్సిన ఇన్ఛార్జ్ ఆ విషయం పక్కన పెట్టి ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని గాంధీ భవన్ నుంచి పార్టీ పెద్దలకు ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం. అందుకే దీపదాస్ మున్షిని ఉన్న ఫలంగా మార్చారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇన్ఛార్జ్ హోదాలో ఉన్న దీపదాస్ మున్షి పార్టీలో సమస్యలను చక్కబెట్టాల్సింది పోయి తానే ఒక పెద్ద సమస్యగా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చిన కొత్తలో పార్టీని గాడిలో పెడుతుందని నేతలందరూ భావించారు. అంతేకాదు పార్టీలోని చాలా మంది నేతలు మున్షిని కలిసి తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా రాను రాను మున్షిలో చాలా మార్పు వచ్చిందట. పార్టీలో తాను చెప్పినట్లే పార్టీ ప్రభుత్వం నడవాలనే ధోరణితో ఆమె వ్యవహారం చేశారట. పార్టీలోని సీనియర్లు కొందరు పార్టీ బలోపేతం గురించి సూచనలు చేస్తే వాటిని లెక్క చేయలేదని సమాచారం. అంతేకాదు అలాంటి నేతలకు తర్వాత కాలంలో కలవడం కూడా మానేశారట. దీంతో వారు ఆగ్రహంతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆమెను తప్పించినట్టు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల విషయంలోనూ దీపదాస్ మున్షి సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపణలు ఉన్నాయి. టికెట్ల కేటాయింపులో అధిష్టానానికి సరైన సమాచారం ఇవ్వలేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారని విమర్శలు కూడా వినిపించాయి. ఎంపీ టికెట్ కోసం దీపదాస్ మున్షి విలువైన బెంజ్ కారును బహుమతిగా తీసుకుంటోందని అప్పట్లో బీజేపీ ఆమెపై సంచలన ఆరోపణ చేసింది. బీజేపీ చేసిన ఈ ఆరోపణ దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఆమె తీరు కారణంగానే అధికారంలో ఉండి కూడా కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చిందని సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. అప్పట్లో దీపదాస్ మున్షి కాస్త సీరియస్ గా దృష్టి పెడితే మరో 4 సీట్లు కాంగ్రెస్ కు వచ్చేవనేది సీనియర్లు చెబుతున్నారు. మరోవైపు పార్టీలోని కొందరు నేతలకు మాత్రమే మున్షి నిత్యం టచ్ లో ఉంటారని, మిగతా నేతలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గత కొద్ది నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల విషయంలో మున్షి సరిగ్గా వ్యవహరించలేదట. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల విషయంపై కూడా పార్టీలో పెద్ద చర్చ జరిగినట్టు సమాచారం. ఏకంగా అధ్యక్షుడిపై గాంధీ భవన్లోనే యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి దిగే పరిస్థితి ఎదురైంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర పెద్దలు సరిగ్గా స్పందించలేదని పార్టీలో టాక్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం కూడా ఇంతలా వివాదం కావడానికి ఆమె తీరే అన్న విమర్శ ఉంది. అంతేకాదు ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి వ్యతిరేకంగా సమావేశం అవ్వడం కూడా ఆమెను తీసివేయడానికి ప్రధాన కారణమైంది. ఎమ్మెల్యేలు భేటీ అయ్యేంత వరకు మున్షి ఎందుకు కామ్గా ఉందని హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాల్సిన మున్షి తనకేమీ పట్టనట్టు ఉండడంపై అధిష్టానం గుర్రగా ఉంది. ఇదే ఆమెను పార్టీ వ్యవహారాల నుంచి తప్పించడానికి ప్రధాన కారణమైందని చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలపై ఆమె వ్యవహరించిన తీరు కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఆమె అనుమతి ఉంటేనే పార్టీలో చేరికలు జరగాలి, లేకుంటే లేదని హుకుం కూడా జారీ చేశారని తెలుస్తుంది. దీంతో ఈమె కారణంగానే ఎమ్మెల్యేల చేరిక ఆలస్యమైందట. అంతేకాదు చేరికల సమయంలో ఆయా నియోజకవర్గంలో ఉన్న పాత నేతలను పూర్తిగా విస్మరించారని చెబుతున్నారు. పాత నేతలకు సమాచారం లేకుండానే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పార్టీకి లాభం కన్నా నష్టమే జరిగిందనే ప్రచారం ఉంది. పార్టీలో కొత్తగా ఎవరైనా చేరితే అది పార్టీని బలోపేతం అయ్యేలా ఉండాలి, కానీ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందనేది పార్టీ సీనియర్ల అంచనా. పాత వాళ్ళ ఆగ్రహం, కొత్త వాళ్ళ అసంతృప్తి ఈ రెండు కలిసి పార్టీకి నష్టం చేస్తున్నాయనేది పార్టీ నేతలు అనుకుంటున్నారు. వీటితో పాటు మంత్రివర్గ విస్తరణ, పార్టీలో బీసీ వివాదం, నామినేటెడ్ పదవులపై రగడ లాంటి అంశాల్లో దీపదాస్ మున్షి తీరు సరిగ్గా లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఆమె తీరుతో పార్టీలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయనేది పార్టీలోని సీనియర్ల మాటగా వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా దీపదాస్ మున్షిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో హైకమాండ్ అలర్ట్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ సీనియర్లు ఇతర నేతల నుంచి తీసుకున్న సమాచారం తర్వాత దీపదాస్ మున్షిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీపదాస్ మున్షి స్థానంలో ఇప్పుడు కొత్తగా
మీనాక్షి నటరాజన్ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది. ఈ మొత్తం వ్యవహారంలో దీపాదాస్ మున్షి తన తీరుతోనే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుందని గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తున్న చర్చ. మరి దీపాదాస్ స్థానంలో వచ్చినటువంటి మీనాక్షికి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందనేది కూడా పార్టీ నేతలు అనుకుంటున్నారు. మొత్తంగా దీపాదాస్ మున్షి తర్వాత వస్తున్న మీనాక్షికి పార్టీలో అనేక సవాళ్లు ఎదురవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. మరి ఈ కొత్త ఇన్ఛార్జ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎలా డీల్ చేస్తారనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.